సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ శివప్రసాద్. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఒక మినీ రీఛార్జబుల్ టార్చ్ లైట్ అయితే తయారు చేయబోతున్నాం. ఇక మన ఛానల్లో వాళ్ళని సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి ఇక పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ టార్చ్ లైట్ అయితే చూడండి ఎలా ఇంత బ్రైట్ వెలుగుతుందో. సో వీడియో అయితే చాలా క్రేజీ ఉండబోతుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే పీవీసీ బేసిస్గా అయితే వాడుతున్నా. మీ డిజైన్ బట్టి మీరు కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఇలా అని లేదు, మీ డిజైన్ బట్టి మీరు ఎవరి డిజైన్ వాళ్ళకు ఉంటుంది. ఒకటి 12x6, రెండు 12x6, ఇంకొక సైడ్ పార్ట్లు వచ్చేసి 3x12, ఇంకో రెండు 5x2.5 రెండు. ఇవైతే నేనైతే టార్చ్ లైట్కి అయితే వాడబోతున్నా. నేను వాడే టార్చ్ లైట్ అయితే ఇదైతే స్క్రాప్ నుంచి రిమూవ్ చేసిందే. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఇక్కడ ప్లేస్ చేసి ఈ బేస్ మీద అయితే ఈ టార్చ్ లైట్ కొంచెం ఫెవిక్విక్ అయితే అతకడం. అంటే చాలా గట్టిగా ఉండాలి, మళ్ళీ ఊసిపోకుండా. పర్మనెంట్గా అయితే వాడుతున్నాం. మీ ఇష్టం, టెంపరీగా కూడా వాడచ్చు. ఇట్లా అయితే ప్లేస్ చేసేద్దాం కొంచెం. సో ఇప్పుడైతే మనం దీన్ని అతక పెట్టినాగా, ఇప్పుడైతే దీనికైతే సాల్డరింగ్ చేద్దాం. ఇలాంటి కనెక్షన్ చూపిస్తాను. L2 ఉన్నాయి చూసారా, L2కి పాజిటివ్, L-కి ఏమో నెగిటివ్. L2కి పాజిటివ్, L-కి ఏమో నెగిటివ్. ఇప్పుడు ఈ రెండు వైర్లు అయితే బ్యాక్ సైడ్కి అయితే తిగ్గుదాం. చాలా గట్టి అయితే లాగద్దు, మళ్ళీ మన సాల్డరింగ్ అయితే ఊసిపోతుంది. మళ్ళీ ఇంత చాలు. ఇప్పుడైతే దీనికైతే సాల్డరింగ్ చేసుకున్నాక ఇదైతే పక్కన పెట్టుకొని లిథియం బ్యాటరీ కొన్ని ఛార్జింగ్ మోడల్కి అయితే ఇప్పుడైతే మనం సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే లిథియం బ్యాటరీకి అయితే సాల్డరింగ్ ఇద్దాం. -2కి నెగిటివ్, ఇటు పాజిటివ్ వైర్ వచ్చేసి పాజిటివ్ వైర్ వచ్చేసి పాజిటివ్. మళ్ళీ ఈ రెండు వైర్లు వచ్చేసి మనకైతే ఇక్కడ బ్యాటరీ ప్లస్, ఇక్కడ బ్యాటరీ మైనస్ అయితే బ్యాటరీ మైనస్కి ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ వచ్చేసి బ్యాటరీ పాజిటివ్కి. ఇప్పుడైతే రెండింటికైతే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. టార్చ్ లైట్ నెగిటివ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్ నెగిటివ్, దీనికైతే సాల్డరింగ్ చేయాలి. అవుట్ నెగిటివ్ దీనికైతే సాల్డరింగ్ చేద్దాం. అవుట్ నెగిటివ్. ఇప్పుడైతే ఈ స్విచ్కి అయితే కనెక్షన్స్ ఇద్దాం. ఇవన్నిటికైతే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు లైట్ పాజిటివ్ వచ్చేసి దీనికి స్విచ్ యొక్క వైర్కి సాల్డరింగ్ చేసుకున్నాం. మళ్ళీ ఈ స్విచ్ సెకండ్ టర్మినల్, ఇక్కడ అవుట్ ప్లస్ కన్నా అయితే స్విచ్ సెకండ్ టర్మినల్ అయితే ఓకే. సో గైస్, ఇంతటికి అయితే మన కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి అయితే లైట్ బంద్ చేసి ఒకసారి అయితే మన టార్చ్ లైట్ అయితే వెళ్దాం. లైట్ అయితే ఆన్ చేసినాం, చూడొచ్చు ఎంత బ్రైట్ వెళ్తుందో. ఇప్పుడైతే ఆఫ్ అయితే ఆఫ్ అవుతుంది. సో గైస్ చూసారా, ఇప్పుడైతే దీన్ని అయితే ఒక బాక్స్లను అయితే మనమైతే ఈ కంప్లీట్ అపార్ట్మెంట్ మొత్తం అయితే ఒక బాక్స్లను అయితే పెట్టాలి మనం. సో గాయ్స్ చూసారుగా వీడియో బాగా లెంత్ అవుతుందని ఫస్ట్ ఇవన్నీ ఈ కనెక్షన్స్ అన్ని బాక్స్లను అయితే పెట్టేసిన. ఇవన్నీ మీకు తెలుసు, బేసిక్ కనెక్షన్స్. ఇప్పుడైతే మన బ్యాక్ క్యాప్ అతికిచ్చేసి మన టార్చ్ లైట్ అయితే పూర్తి టెస్టింగ్ అయితే చేద్దాం. చూసారుగా గైస్, ఇప్పుడైతే మన బ్యాక్ క్యాప్ని అయితే అతికించేసాం. ఒకసారి అయితే మన టార్చ్ లైట్ అయితే ఆన్ చేద్దాం. సో 3, 2, 1 గో.
చూసారా గైస్ ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుందో, చాలా బ్రైట్ వస్తుంది. దీన్ని ఇట్లా కెమెరాలో బ్లర్ అవుతుంది కానీ చాలా అంటే చాలా బ్రైట్ వస్తుంది. ఒకసారి అయితే ఛార్జింగ్ అయితే కూడా పెట్టి చూద్దాం. ఛార్జింగ్ కూడా నో ఇష్యూస్, ఛార్జింగ్ కూడా పనిచేస్తుంది. ఒకసారి అయితే పెట్టి చూసిన, ఛార్జింగ్ అయితే పెడుతున్నా, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒకసారి అయితే మీకు లైట్స్ బంద్ చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు ఇక్కడ లైటింగ్ అయితే, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఎప్పుడైతే నేను స్విచ్ బంద్ చేస్తానో అప్పుడైతే లైటింగ్ ఆఫ్, ఛార్జింగ్ అయితే అయింది. ఇప్పుడు స్విచ్ చేస్తానో లైటింగ్ అయితే ఆన్ అయింది. ఇక్కడ రెడ్ కలర్ లైట్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది పర్ఫెక్ట్గా. సో చూసారుగా గైస్, మీకు కనుక వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. బై ద వే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకుని అయితే వీడియోస్ చూడండి. ఇంకా మన వీడియోస్ని ఇంకా లైక్ చేయడం ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.